హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చింతపండుతో పచ్చి పులుసు చెప్తున్నానండి. దీనికి కావాల్సింది ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని నానబెట్టి ఇలా జ్యూస్ లాగా తీసుకొని దానికి సరిపడేంత బెల్లం పౌడర్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఉప్పు తగినంత. ఈ చింతపండు పులుసు ఉంది కదండి, దీనిలోనే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసేసి ఇప్పుడు దీనిలో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పోపు వేసుకొని దాంట్లో వేసుకొని ముద్దపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు గరిటె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కింది. దానిలోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేయించుకొని ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు వేగిందండి. ఇప్పుడు దీంట్లో ఈ పచ్చి పులుసులో వేసేద్దాం. చూడండి, పచ్చి పులుసు రెడీ. ఇది వేడి అన్నంతో ముద్దపప్పుతో చాలా బాగుంటుందండి. అంతేనండి, పచ్చి పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.